హాయ్ అండి. నిన్న నైట్ నా ఇంట్లో పనులు ఎలా ఉన్నాయో చూసేసేయండి. ముందైతే అందరం భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత గిన్నెలన్నీ బయట వేశాను. సింక్లో అయితే అస్సలు తోమట్లేదు. ఇక సింక్లో తోమితే నీళ్ళు ఎక్కువగా వేస్ట్ అయిపోతున్నాయి. అందులోనూ ఏంటంటే సబ్బు మరకలు పడి తెల్లగా అయిపోతుందనమాట. ఇంక ఈయనెందుకులే, ఇంకా ఎట్లయినా మన ఓన్ హౌసే కాబట్టి బయట వేసేసుకొని ప్రశాంతంగా తోముదాము అని చెప్పేసేసి ఇక గిన్నెలైతే బయట వేసేసుకొని గిన్నెలైతే తోమేశాను. ఇంక గిన్నెలు తోమిన తర్వాత బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టుకుంటున్నాను. నేను నైటే ఊడ్చి చల్లి ముగ్గు పెడతాను. దీనికి రీజన్ ఏంటి అని అన్నది కూడా నేను ఒక 2-3 వీడియోస్లో పెట్టానండి. మళ్ళీ మీరు కామెంట్లో పెట్టద్దు ప్లీజ్, నైట్ ఓడవకూడదు చల్లకూడదు అక్క, అలా చేయకండి అక్క అని. నేను ఒక్కదాన్నే సపరేట్ కాదండి, దీనికి నేను రీజన్ అయితే చెప్పాను మా సైడ్ ఇట్లానేనని. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక ఊడ్చి ముగ్గు పెట్టి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టిన తర్వాత బయట రోడ్డు మీద ఇట్లా ముందు స్థలం మీద ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి వచ్చేసి ఇక మా వారైతే పూజా సామాగ్రిని అయితే తీసుకొచ్చారు. మేమైతే ఒకటి గట్టిగా నమ్ముతామండి, ఏంటంటే జనానికి పెట్టింది ఎప్పటికీ రాదు, దేవుడికి పెట్టింది ఎక్కడికి పోదు అని. అలానే ఇంటి ముందుకి ఆకలి అవుతుందమ్మా అని చెప్పేసి ఒక ముద్ద అన్నం పెట్టండి అమ్మా అని వచ్చిన వాళ్ళకి, మనకి ఉన్నా లేకపోయినా సరిపోయినా సరిపోకపోయినా వాళ్ళకి ఆ టైంలో కడుపు నింపాము అని అంటే వాళ్ళు తిన్న తర్వాత పడే శాంతి అలానే తృప్తి మన పిల్లలకు కానీ మనకు కానీ ఏదో ఒక రూపంలో ఆశీర్వాదంగా వస్తుందని మేమైతే నమ్ముతాము. కానీ పార్టీలకి వాటికి డబ్బులు వేస్ట్ చేస్తాం చూడండి, అవైతే ఎప్పటికీ రావు. ఇక మా వారైతే చాలా పూజా సామాగ్రి అయితే తీసుకొచ్చారు. ఇవైతే చాలా అయ్యుంటాయి, దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 700 దాకా అయ్యుంటాయి అనమాట. ఇంకా పూజకి సంబంధించిన వాటికి కానీ దేవుడికి సంబంధించిన వాటికి కానీ మేమైతే అసలు ఎక్కడ వెనకాడము. ఇక చెప్పాను కదా, ఊదికడ్డీలు, ధూప్ స్టిక్స్, పెద్ద ధూపం వేసేయి, అలానే ఒత్తులు, ఇక ప్రసాదాలు, అటుకులు అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కలిపేసుకొని ఇక ఒక డబ్బాలో పెట్టుకున్నాను. అలానే పూజా మందిరంలో కావాల్సినవి ఒత్తుల ప్యాకెట్, అలానే చిన్న ధూప్ స్టిక్స్, పెద్ద ధూప్ స్టిక్స్, అలానే ఇక ఊదికడ్డీలు ఇవన్నీ కూడా మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకొని మిగతావన్నీ మళ్ళీ అదే కవర్లో పెట్టి కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను. సో ప్లీజ్ అండి, వీడియో నచ్చిన వాళ్ళు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ అయితే నాకు చాలా ముఖ్యం. అందులోనూ ఏంటంటే నా వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే బాగా పుష్ అవుతాయి అనమాట. ఇక మా ఇంట్లో కొంచెం మెడిసిన్ కూడా ఎక్కువగానే ఉంటుందండి, జ్వరం టాబ్లెట్లు అలానే జలుబు టాబ్లెట్లు సడన్గా వస్తూ ఉంటాయి కదా, ఇంకా గబగబా బయటకైతే వెళ్ళలేము, అందుకని ఇంట్లో అయితే తెచ్చేసి పెట్టుకుంటాము. ఓకేనా, బాయ్ బాయ్.